హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను గత కొంతకాలంగా డిఎస్సి మీద వీడియో చేస్తున్నాను. ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే అందరూ కూడా ఎవరి అంచనాలకి వాళ్ళే యూట్యూబ్లోని మార్కులు చెప్పేస్తున్నారండి. ఇంతే కట్ ఆఫ్ ఉంటుంది, ఇంతే కట్ ఆఫ్ ఉంటుంది, కట్ ఆఫ్ ఇంతే అని చెప్తున్నారు. అయితే నా అభిప్రాయం, కొంతమంది ఏంటంటే అందరూ అని చెప్పను కానీ కొంతమంది మార్క్స్ సవ్యంగా చెప్పట్లేదండి. 60 బిట్లు రైట్ పెడితే 60 మార్కులు చెప్తున్నారు, 60 బిట్లు రైట్ పెడితే 30 మార్కులే వస్తాయి. ఎందుకంటే డిఎస్సి అనేది హాఫ్ మార్క్ కదండి. ఇంకొకటి ఏంటంటే అంచనాలు ఎవరు చెప్పలేరండి. ఎందుకంటే అంతకుముందు కూడా ఒక గ్రూప్ 4 వచ్చింది, గ్రూప్ 2 వచ్చింది, ఇవన్నీ వచ్చాయి. అంచనా ఎంత ఉంటుంది, మాకు ఎంత వచ్చాయి అన్నారు. చివరికి ఏమైంది? అంచనాకి ఎంత అయింది? గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఏమైంది? గ్రూప్ 2 మెయిన్స్కి అసలు మనకి అసలు రిజల్ట్ ఏ రకంగా ఇచ్చాడో కూడా తెలియదు. గ్రూప్ 2 మెయిన్స్ ఆ రకంగా ఉంది. ఈరోజు వీటి గురించి చెప్తున్నారు. డిఎస్సి కట్ ఆఫ్ 80 మార్కులు వస్తే పోస్టు, 70 మార్కులు వస్తే పోస్టు, కొంతమంది ఇంకా 40 మార్కులకే పోస్టు అని చెప్తున్నారు. ఇదంతా నమ్మకండి. ఎందుకంటే 3,50,000 పై చిలుకు మంది రాశారు ఎగ్జామ్స్. 16,000 పోస్టులు ఉన్నాయి. అంటే దీంట్లో 16,000 మందికే వస్తాయి. కాబట్టి పోటీ అనేది ఉంటుంది. పోటీ అనేది లేకుండా ఈజీగా మార్కులు వచ్చేది. ఇదేమి మెగా డిఎస్సి అంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేసినట్టు 50,000 పై చిలుకు పోస్టులు వెయ్యలేదు, 16,000 పోస్టులు. దీంట్లో ఏమున్నాయో, ఏ అవకతవకలు ఉన్నాయో మనకు తెలియదు. బ్యాక్ డోర్ నుంచి అయిపోయిన కొంతమంది అంటున్నారు, అమ్మేశారని కొంతమంది అంటున్నారు. ఇవన్నీ చాలా అపోహలు కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా మనకు తెలియదు. కాబట్టి ఎవరూ కూడా అపోహలను నమ్మకండి. నేను మొన్న చెప్పాను కదా సర్టిఫికెట్స్ రెడీ చేసుకోమని, అవైతే పెట్టుకోండి. తెలియదు కదా, ఎందుకంటే సర్టిఫికెట్స్ రెడీ చేసుకుంటే అప్పటికప్పుడు హడావిడి పడకుండా ఉపయోగపడుతుంది అని సర్టిఫికెట్స్ హడావిడి చేసుకోమంటున్నా. ఇంకో విషయం చెప్పాలి. ఈరోజు ద గ్రేట్ లెజెండరీ మూవీ హరిహర వీరమల్లు రిలీజ్ అండి. నమస్కారం. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారన్నా ప్రజలకు చెప్పాలి, హడావిడి పడకుండా, ఫ్యాన్స్ అందరూ పిచ్చెక్కకుండా నిదానంగా వెళ్ళండి. పిచ్చోళ్ళలాగా పరిగెడుతున్నారు. ఈరోజు ఎంతమంది పోతారో, ఎంతమంది దెబ్బలు తగిలించుకుంటారో అర్థం కావట్లేదు. అభిమానం ఉండొచ్చండి, మితిమీరిన అభిమానం ఉండకూడదు. ఒక్కొక్కరు కొంతమంది 1,000 రూపాయల టికెట్ పెట్టి, 2,000 టికెట్ పెట్టి బెనిఫిట్ షోలు అంటే అవంటే ఇవంటే వెళ్తున్నారు. ఉదయాన్నే 6 గంటలకు కూడా షో అట. ఇంత పిచ్చెక్కిపోతున్నారంటే నాకు అర్థం కావట్లేదు. ఒక నెల రోజుల తర్వాత, 2 నెలల తర్వాత ఓటీటీలో వస్తుంది కదండి. పోనీ వెళ్ళండి, మన అభిమాని సినిమా కాబట్టి వెళ్ళొచ్చు. 2 రోజుల తర్వాత వెళ్ళకూడదా? ఎందుకంత హడావిడి? చాలామంది 1,000 రూపాయలు, 2,000 పెట్టి కొనుక్కుని బెనిఫిట్ షోలు అని చెప్పి వెళ్తున్నారు. ఒకరైతే నేను విన్నా 5,000 అంటండి టికెట్, ఒకరైతే 10,000 అట టికెట్. ఈ 10,000, 5,000 పెట్టి కొనుక్కునే వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న కూలి పనులు చేసుకునేవాళ్ళు. వాళ్ళు కూడా ఏదైనా చిన్న పచారీ కోట్లలో పని చేసుకునేవాళ్ళు. వాళ్ళ నెల మొత్తం జీతం కూడా 10,000 రాదు. వీళ్ళు అప్పులు చేసి మరీ సినిమాకి వెళ్తున్నారు. అంటే ఎంత దారుణంగా అయిపోయారో. ఈ అభిమానం అనేది పిచ్చెక్కుతుంది. అంతకుముందంతే. అదేం సినిమా, తగ్గేదేలే, తొక్కలేదు, తోడలేదు అని చెప్పి ఒక సినిమా వచ్చింది, పుష్ప 2. తొక్కిసలాట్లో చచ్చిపోయారు అలాగే. మరి ఇప్పుడేమవుతుందో తెలియదు. సినిమాలకి, ఫ్యాన్స్కి మెసేజ్ ఇవ్వండి సార్, మంచి మెసేజు. అంతే తప్ప ఇలా కొట్టుకుని చచ్చిపోతే వాళ్ళ కుటుంబాలకి ఏదో 1,00,000, 2,00,000 ఇస్తారు, ఎవరో ఒకరు పరామర్శిస్తారు, అయిపోయింది. కానీ మనిషి ప్రాణం పోతే తిరిగి తీసుకురాగలరా? డబ్బులు ఇస్తారండి, డబ్బులు ఎంతకాలం ఉంటాయి? మనిషి విలువలు లేవండి. ఇప్పుడు విలువలు కోల్పోతున్నారు. అంతెందుకు, ఎక్కడో కాదు, కుటుంబ విలువలు కూడా కోల్పోతున్నారండి. కొంచెంగా ఉన్న బంధాలను కూడా తుంచేస్తున్నారండి మనుషులు. ఆడపిల్లలు, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే అందరూ మగవాళ్ళు చెడ్డవాళ్ళు, అందరూ ఆడవాళ్ళు మంచివాళ్ళని చెప్పట్లేదు. మన చేతికున్న 5,000 సమానంగా లేవు. ప్రతి ఒక్కళ్ళలో లోపాలు ఉంటాయి. కానీ వాళ్ళకున్న లోపాలని మీకు ఆపాదిస్తారు మనుషులు. చివరికి వచ్చేసరికి మా వాళ్ళు, మా రక్త సంబంధికులు, నువ్వెవరివి అనే స్టేజ్కి వచ్చేస్తారు. మనం వాళ్ళకి ఎంత చేసినా, వాళ్ళకి కుటుంబం మొత్తానికి ఊడిగం చేస్తున్నా కూడా చివరికి మిగిలేది ఏంటో తెలుసా? ఆడపిల్లకి కన్నీళ్ళు, నిందలు, ఇవే మిగులుతాయి. కాబట్టి సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకోవద్దు. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. తిండి లేకపోయినా పర్లేదు, సెల్ఫ్ రెస్పెక్ట్ అవసరం ఎవరికన్నా సరే. అది పోగొట్టుకుంటే మాత్రం ఉపయోగం లేదండి. అది పోగొట్టుకుని ఇంకా నా ఫ్యామిలీ అయ్యయ్యో వాళ్ళు ఇలాగా, అయ్యయ్యో పాపం అనుకుంటే నాలా ఏడవాళ్ళందరూ కూడా. నేను చెప్తున్నాను, సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకోవద్దు ఎవరు కూడా. మిమ్మల్ని ఏమన్నా అంటే అసలు ఊరుకోవద్దు. మీ తప్పు ఉంటే తప్పు ఒప్పుకోండి. తప్పు లేకుండా ఏమన్నా అంటే అస్సలు ఒప్పుకోవద్దు. నేనైతే ఇదే చెప్తానండి.
నా వీడియో వల్ల ఎవరి మనోభావాలకైనా దెబ్బతిన్నట్టయితే నన్ను క్షమించండి. ఇది ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు.